హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దారిన పోయే కంపను నెత్తికి తగిలించుకున్నట్లుంది మన కావ్య పరిస్థితి. తన మామగారైనటువంటి సుభాష్ ప్రియాకు పుట్టినటువంటి సంతానం పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రియా ఎక్కడ ఉంటుంది, ప్రియా యొక్క గుట్టురట్టును కనిపెట్టాలని ఒక డిటెక్టివ్ లాగా మన కావ్య ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయలుదేరుతుంది. తన భర్త అయినటువంటి రాజు కూడా చెప్పదు. మాయ ఎక్కడ ఉందో అని అన్వేషిస్తూ మార్గమధ్యంలో ఒక పెద్దావిడను కలుసుకొని ఆమె గురించి డీటెయిల్స్ అడగగా, ఆ పెద్దావిడ నాకు తెలుసు, ఆమె ఎక్కడ ఉంటుందో ఆమె ఇండ్లు కూడా నేను చూపిస్తానని ఒక కావ్యను ట్రాప్ చేసి తన వెంట తీసుకొని వెళ్తుంది. ఏదో సంతోషపడి ఆమె వెనకమ్మడి వెళ్తుంది మన కావ్య. కానీ ఆ పెద్దావిడ కావ్యను ట్రాపింగ్ చేసేసి ఒక ఎక్స్పోర్టింగ్ విదేశాలకు కిడ్నాప్ చేసేటువంటి ఒక ముఠా దగ్గరికి తీసుకుపోతున్నటువంటి విషయం మన కావ్యకి తెలియదు. ఇలాంటి మార్గంలో వెళ్తున్నటువంటి మార్గంలో అపర్ణ కూడా ఆ అక్క దావలో వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఆ పార్కు దగ్గరికి వచ్చినటువంటి కావ్యను పార్కులో ఇద్దరు ముగ్గురు రౌడీలను సెట్ చేసుకొని ఆ కావ్యను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. కావ్య ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను, ఎవరు మీరంతా అని వాళ్ళతో కొంచెం గొడవ పడుతుంది. తీసుకువెళ్తారా, నిన్ను తీసుకువెళ్ళేసరికి మేము తీసుకువెళ్తామని కారులోకి బలవంతంగా ఎక్కిచ్చేస్తారు కావ్యను. ఇది ఇలా ఉంటే కళ్యాణ్ అనామిక గొడవ చిలికి చిలికి గాలివానలాగా అవుతూ ఉంటుంది. దానికి కారణం అప్పునే మాకు గొడవలకు కారణం అని అనామిక అప్పు మీద అబండాలు వేస్తూ ఉంటుంది. ఇటువంటి తరుణంలో కళ్యాణ్ను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా అరెస్ట్ చేపిస్తుంది అనామిక. కళ్యాణ్ మనస్పర్ధానికి గురై నాకు ఈ అనామికతో సంసారం చేయడానికి నాకు ఎటువంటి ఇష్టము లేదు, చాలా కష్టంగా ఉంది, మా ఇద్దరి మధ్య సంసార జీవితం గడపడానికి ఎటువంటి మనసు అనేది అంగీకరించలేదు, కాబట్టి నాకు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను అని కళ్యాణ్ చెప్తాడు. దీనికి పెద్దలందరూ రియాక్ట్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు, సంసారం జీవితం పెళ్ళిళ్ళు అంటే బొమ్మల పెళ్ళిళ్ళు అనుకున్నావా, ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రతి ఒక్కరూ మందలించి అరుస్తారు. ఇటువంటి తరుణంలో అప్పుకు వాళ్ళ అక్కను కిడ్నాప్ చేసినటువంటి విషయం చూసి ఆ కార్ నెంబర్ను తెలుసుకొని ఆ కార్ నెంబర్ను గుర్తుపెట్టుకొని వాళ్ళ బావకు తెలియజేయాలని రాజుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటే చాలాసేపు ఫోను ఎంగేజ్కు గురవుతుంది. ఇలా కాదని డైరెక్ట్గా ఇంటికాడికి వెళ్తే అక్కడ అనామిక కళ్యాణుల పంచాయతీ చూసి ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో అక్క గురించి చెప్పి అందరూ గాబరా పడతారు అని అక్కడి నుంచి అకస్మాత్తుగా సడన్గా బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసి వాళ్ళ బావకు ఫోన్ చేస్తున్నటువంటి తరుణంలోనే రాజు ఉన్నపలంగా అక్కడికి ఇంటి దగ్గరికి కారులో వచ్చేస్తాడు. కారులో వచ్చేసినటువంటి రాజును చూసి బావకు ఆతురతగా తన అక్క గురించి ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తారు. ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకు వెళ్ళారు అక్కడికి అని రాజు ప్రశ్న చేయగా, మాయ గురించి తెలుసుకోవాలని అనగానే రాజు షాకుకు గురవుతాడు. అలా తిప్పినటువంటి అప్పు వెంటనే ఇన్స్పెక్టర్కు కాల్ చేసి ఆ బండి నెంబర్ను, ఆ బండి తోలేటువంటి డ్రైవర్ను డీటెయిల్స్ అన్నీ రాజుకు తెలియజేస్తాడు. ఈ విధంగా జరిగినటువంటి సారాంశం మళ్ళీ నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.